ఈసారి ఎట్లా అంటే సంథింగ్ డిఫరెంట్ గా లాస్ట్ వచ్చినోనికి కరెంట్ షాక్ ఫస్ట్ లాస్ట్ సెకండ్ లూజర్ హలో గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం జిలేబీ ఛాలెంజ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ ఒక్కరికి పావు కిలో జిలేబీ అయితే ప్యాక్ చేయించుకొచ్చినాము అండ్ ఒక్కొక్కరం పావు కిలో జిలేబీ తినే ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. సో వీడియో క్రేజీ ఉండబోతుంది, ఎందుకంటే ఈ ఛాలెంజ్ లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి వచ్చేసి దోమల బ్యాట్ తోని షాక్ అయితే పెట్టబోతున్నాం. సో ఇంకా మీరు వీడియోని లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. కొడుతున్నావురా నువ్వు కొట్టి కొట్టలే ఒకటే చేతుడు కొట్టినా కానీ టెక్నాలజీ అదా. కెమెరామెన్ జంప్స్ నేను బాబాయ్. సో ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ కోతి ఆడు, సెకండ్ వీడు, థర్డ్ రాగ్గాడు, ఫోర్త్ బాబాయ్, ఫిఫ్త్ వీడు. నేను నాకు ఏంటంటే పన్ను నొప్పి విన్నా అనుకో, పన్ను వశంగా ఆల్రెడీ మీరు మెయిన్ ఛానల్ చూసిరు కావచ్చు ఛాలెంజ్. సో అందు గురించి నేను తింటానే మనిషికి కిలో పెడతామని చెప్పేసి జిలేబీ తింటా బస్తా అర్రా. అందుకనే ఇప్పుడైతే గైస్ ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసేదా. ఫస్ట్ కోతిగాడే కాబట్టి మంచి టార్గెట్ సెట్ చేస్తాడు. మనకు టైం ఉంటది, ఇంత టైం ఉంటది. నాకు ఛాలెంజ్ వచ్చేసి గాయస్ ఫస్ట్ అయితే కోతిగాడు పార్టిసిపేట్ అవుతుండు. ఫస్ట్ పడ్డది అది రుణాలు కొల్లెట్టున్నాయి కానీ డిష్ తగిలింది. ఫస్ట్ ఎప్పుడో స్టార్ట్ అయింది డిష్ తగిలింది ఎప్పుడో. ఎందుకురా ఆ పురుగు పడ్డది ఫస్ట్. ఏది పడ్డా ఏది పడ్డా నాటుకోండు, నీకు ఏది పడ్డా కానీ నువ్వు ఓడిపోతావు. నాకు అసలు కాదు వస్తున్నాయి చూస్తే. జిలేబీ నాకే ఫస్ట్ అని వస్తే మంచిగా ఉండే. నువ్వేగా తినబుద్దాయే మళ్ళీ ఓడిపోతుంది. 2-3 మంది అన్నట్టు అది ఈవెంట్ ఛాలెంజ్ ఇంకా వేరే పెట్టేది ఉండేది. దోమల పెట్టి షార్ట్ కొంచెం కొడుతున్నా, బాగా కొడుతుంది. డైరెక్ట్ కరెంట్ బోర్డు పెట్టేది ఉండే. ఓడిపోయేది పెడదాంతి రన్నింగ్ రేస్ కరెంట్ బోర్డు కాదు, ట్రాన్స్ఫారం. రన్నింగ్ రేస్ ఛాలెంజ్ పెట్టి అలా కరెంట్ బోర్డు కొడతా. ఈత కొట్టే పోటీ పెడదాం కావాలంటే. అల్లగా టైపింగ్ ఛాలెంజ్ చేద్దాం. చేద్దాం, ఏం కాదు. నాకేం టెన్షన్ అన్ని రివీల్ చేస్తున్నాను చెప్పకు. రన్నింగ్ అలా పురుగులు పడతాయని బాధ. ఒరే కోతిగా మస్తు టైం వేస్ట్ చేస్తున్నావు. తాజ్గాడికి గెలిచినాక వెళ్తా ఆయన చెక్కేస్తున్నా కాదు, ఆ గట్టిగా అయినట్టు ఉంది అంత చెక్కేస్తుంది. గట్టిగా పోతుంది. వేడి మీద ఉన్నప్పుడే రసంతో జర్ర జారుతుంది ఇట్లా. పురుగులు చంపుతానే అలా మేము అందరికి ఇట్టయితే తాజగా వెళ్తాడు. మొన్న ఏదో డైలాగు అది నా నుంచి వచ్చింది కదా. నేను అన్న అందరూ ఏమనుకున్నారు, నేనేమన్నట్టు అది ఇట్టిందేమో అనుకున్నారు. కాకపోతే అది నా డైలాగ్ కాదు, అది వేరేటోళ్ళ డైలాగు. అట్లా అంటారు వాడిని కాలేజీ ఓరంటే పోతలేడు అని చెప్పేసి నేను అన్నా. అదే అందరు ఏమనుకున్నారు అంటే చూసిన వాళ్ళు నేనే తిడుతున్నామని అనుకున్నారు. కానీ కాదు, మీకు అది రాంగ్ కోట్ తెలుసు కాబట్టి దాని తర్వాత కూడా ఎవరి రియాక్షన్ లేదు. రాంగ్ రోడ్ వైరు వాళ్ళు. రాంగ్ రోడ్ వాడు ఈజీగా తింటాడు తాజాడు 3 నిమిషాలంటే.
కింద ఏముండరా ఫస్ట్ వచ్చి జబ్బు నోట పెట్టుకో అయిపోతుంది ఏగా జబ్బు నోట పెట్టుకో జబ్బు నోట పెట్టుకో అయిపోతుంది బయటకు వచ్చి 3 minutes 22 seconds లో అయితే కోతిగాడు ఛాలెంజ్ ని ఫినిష్ అయితే చేసిండు. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ లో మన ఆల్ టైమ్ లూజర్ అయిపోయింది నీళ్ళు పోయింది అది పోతలేదు అది పోతే కక్కుతాడు. ఎక్కువ మాట్లాడక నువ్వు బాగా టైం తీసుకున్నా తెలిసి వీడు తిన్నది ఆ టైంలో ఈజీగా తింటాడు అయింది అవ్వడాకు ఎంత సింపుల్ జిలేబీ లవర్ వాడు సినిమాలో అది ఉంటాడు చూడు జిలేబీ అది వీడున్నా అయిపోమంటున్నాడు. అయితే ఏంటి పేరు జిలేబీ జిలేబీ లొట్కిలు అరే స్పీడ్ తో తిన్నామనుకో గెలుస్తావు. జిలేబీ గాని జిలేబీ పుల్లయ్య అప్పుడే రాకేష్ మాస్టర్ పుల్లయ్య ఎగిరిస్తుడు అప్పుడు పెట్టినాం పుల్లయ్య అరే జిలేబీ అదే కూర పుల్లయ్య కాలే ఇంకా అరే తినరా మా తింటారు రే నువ్వు టకటక తిను కక్కు ఓడిపో. మేము ఛాలెంజ్ స్టార్ట్ చేయగానే ఏ అంటాం కదా అనగానే కుక్కలన్నీ వచ్చి వెనక రెడీగా ఉంటున్నాయి ఎవడో ఒకటి కక్కుతాడని చెప్పేసి టకటక తినరా మాకు వెళ్తావు ఈజీకి వెళ్తావు 322 మరి నువ్వు బాగా టైం వేస్ట్ చేసినావు. పిండి అయిపోయినట్టే మరి సగం టైం కాలే తిన్నా పోడా గెలుస్తావు రే అరే కక్కినా సరే రా ఇలా గెలిచేటట్టు తిని 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 తినరా మన స్లో అయినరా పెద్ద ఎంత వెళ్ళ తింటావురా నువ్వు తినలే అనుకో ఇలా పొట్టు పడుతాం గెలిచేటట్టు నువ్వు తిను బేవు తర్వాత ఇంకో బేవు కాదు టకడక తిను టైం అయిపోతుంది ఫస్ట్ వచ్చినట్టున్నాడు ఫస్ట్ ఆయన అక్కావు మొత్తం మింగు టైం అయిపోయింది ఎట్టేనా ఏ మత్తు టైం ఉంది ఇంకా అరే ఇంకా నిమిషం ముందురా పోరా తినరా నువ్వు ఓడిపోయాం అనుకో ఇక నీకు వేరే పేరు పెడతాం ఇక అయిపోయినట్టే ఇక అన్ని పెట్టుకో జల్దీ ఫాస్ట్ 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 పురుగు పెట్టుకో రాగు స్టాప్. తాజ్ గాడు వచ్చేసి 2 minutes 49 seconds లో ఫినిష్ అయితే చేసిండు. సో ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కోతిగాడు వచ్చేసి ఓడిపోయినట్టు తాజ్ గాడు నువ్వు అక్కేవరా ఓకే తాజ్ గాడి టర్న్ వచ్చేసి ఫినిష్. ఇప్పటి వరకు వాడైతే సేఫ్. ఒక్కసారి ఒక్క నిమిషంలో ఒకటి తిన్నది ఒక్కసారి మొత్తం ఒకటి మీద దయ్యం మొంగిందనంటే కక్కుతుంది. ఏమో ఏం చేసినా నేను అనుకుంటారు సృష్టిలో షార్ట్ పెట్టినాక అప్పుడు స్క్రిప్టెడ్ నిజంగా అని చెప్పేసి 2 సార్లు షార్ట్ ఈసారి ఎట్లా అంటే సంథింగ్ డిఫరెంట్ గా లాస్ట్ వచ్చినోనికి కరెంట్ షాక్ ఫస్ట్ లాస్ట్ వచ్చినోనికి కూడా లాస్ట్ వాళ్ళు ఇద్దరికి మొత్తం ఒక్కసారి కూర్చో అయిపోయింది దయ్యంది. నాకు గిన్నె వచ్చినాయి లేకపోతే ఎక్కువ వచ్చినాయి అంతే.
వాడు మెల్ల ఒకటి తిన్నాక ఒకటి తిన్నాక ఒకటి సపరించుకుంటా చిన్న చిన్నగా నువ్వే కావాలి అన్నావు. సరే కొద్దిగా ఓడిపోయేటట్టున్నాడు. వెరైటీ ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పన్నా, వానికట ఇది వాసన చూస్తే తినబుద్ధి కాదట వానికి. వాన కిలో తింటాడు కదా వాసన అంతా. తినరా 2 నిమిషాలు ఓడగొట్టరా. ఫస్ట్ రా అయ్యాలన్నా. ఫస్ట్ ఇచ్చారమ్మా, ఫస్ట్ ఇచ్చేది. సాధ్యం టైం వచ్చే రాలే మస్తు తిను పురుగు తిన ఏమైతుందిరా. అదో టేస్ట్. తింటావు పురుగు అయితే 2 minutes 17 seconds లో తిని ఇలా దయంగా అయితే ఫస్ట్ అయితే వచ్చిండు. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా బాబాయ్ చూద్దాం, బాబాయ్ ఎంత టైంలో ఫినిష్ చేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ లో బాబాయ్ అయితే పార్టిసిపేట్ అవుతుండో చూద్దాం. బాబాయ్ ఫస్ట్ వస్తాడా లాస్ట్ వస్తాడా ఏం జరుగుతుందని చెప్పేసి. పెద్ద పురుగు. అరే లాస్ట్ నుంచి 2 వచ్చిన వాళ్ళకు కరెంట్ షాక్ ఒప్పుకోండి. ఒప్పుకోక ఒప్పుకోమంటాడు. ఎవరు అడుగుతుండు నువ్వు ఒప్పుకుంటున్నావు ఒప్పుకుంటున్నావు. 30 సెకండ్లు తినేటట్టున్నావు. తినరా మిషన్ అది పోతాను. ఆల్రెడీ 30 సెకండ్లు అయింది. ఫస్ట్ 20 సెకండ్లలో ఫినిష్ అయిపోయింది గాయ్స్ ఛాలెంజ్ అయితే. తిన్నావురా ఏం చేస్తాను బొమ్మలు ఆడుకున్నావు. దాంట్లో షాన్ వచ్చినట్టుంది. రాలే కోల్చుకుంటే 250 అదే వెయిట్ లో షాన్ వచ్చినట్టున్నాయి. కొన్ని 250 గ్రాములు అందరికి తెచ్చినాం కదా. 250 గ్రాములలోనే మనకి అన్ని చిన్న చిన్నవి వచ్చినట్టున్నాయి. అట్లా టైం వేస్ట్ అయింది బాగా. ఒక్కడే పెద్ద అయిపోయింది. యమ్మీ జిలేబీ. తినేటప్పుడు పోవాలరా. ఇట్లా డైరెక్ట్ ముక్కు మూసుకోద్దు. నా ఇష్టం. నా ఇష్టం అనుకో. ఇన్ని తింటా నువ్వు తినే టైం 2 కూడా తింటా. అవి 2 10 తింటావు, కిలో తింటావు. కిలో పెడితే అబ్బో టచ్ పీక్ వాడి వరకు షుగర్ లెవెల్స్ పెరుగు ఏదో ఒకటి రోగం వచ్చి అబ్బో కిలొద్దు. అందరికి ఫస్ట్ కిలో అందరు తినకుండా రెడీగా ఉన్నారు. ఇక కిలో తింటారు. బాబాయ్ గారు వచ్చేసి 2 minutes 1 seconds లో అయితే ఫినిష్ చేసి ఇప్పటి వరకు ఫస్ట్ వీడియో వాడు 4th వీడియో వెరైటీ కోతిగా ఓడిపోతుంది. లాస్ట్ ప్లేస్ లో కూర మ్యాన్. వీనికి జిలేబీ అంటే పడదట. చూద్దాం ఎట్లా తింటాడో మనకైతే తెలియదు. విన్నర్ అయిపోయింది. ముక్కు మూసుకోదు. ఆ వాసన వానికి తింటే ఏం కాదు. లేకుంటే చేతి పట్టుకుంటావు. 3 తింటున్నావు. ముక్కు పెట్టినా ముందు చెప్తున్నా. 30 seconds అయిపోయింది రే. కొద్దిగా గిట్ని మెల్ల లైట్ తీసుకున్నాడు, మెల్లనే తిన్నాడు. లాస్ట్ తినడంతా అయిపోయినాక అర్థమైంది బాగా లైట్ అయినా అని. ఫస్ట్ వస్తే కదే బాగా. లాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇద్దరికి పనిష్మెంట్ కానీ. నిమిషంలో అయిపోయింది. 6 ఛాన్స్లోనే మంచిగా టక టకనే
ఈసారి మొత్తం తీసేపి అయ్యా చూడు మాట ఇందిరా. అరే మెల్లగినట్టు ఓ అక్క నడిపి అక్క మెల్లదినే దుమ్మక్క పెట్టుకో మొత్తం పెట్టుకో అయిపోతుంది ఇక ఎట్లా తిన్నోడు అట్లా వచ్చిండు. ఇదేంది ఇది? అలా పురుగు. సో ఎట్లా తిన్నాడు గాయస్ అట్లా అయితే వచ్చిండు. లాస్ట్ నుంచి ఫస్ట్ వేడు, సెకండ్ రామ్గాడు, థర్డ్ వాడు, ఫోర్త్ వేడు, ఫిఫ్త్ వాడు. ఫస్ట్ ప్లేస్ లో తిన్నాడు బుగ్గ. లాస్ట్ కి అయితే వచ్చింది జిలేబీ. అందరికి అక్కడ తింటాడు వాడు. అయిపోయింది మళ్ళీ ఏంటది మోద్యానికి అయితే 2 సార్లు కరెక్ట్ తగ్గడానికి ఒకసారి బాగుంది ఫస్ట్ బాగా లేదా గెలిచిన పెడతాడు వీళ్ళు ఒక్కలేడు. అరే అంటలే అన్న సరే అదేమో వడ్డ చిట్టు ఉంటుంది. జై వైష్ణవి జై సారన్న పెట్టు 1 2 3 గో క్యాంపర్ గుంజుకుంటుంది. చిట్కు మనాలే చిట్కు మన ఎందుకు పెట్టదా కడుగు పురుగు వచ్చింది వచ్చింది వస్తే చిటుకు మన సౌండ్ వస్తుంది. చిటుకు ఒకసారి పెట్టి చూడు. నేను ఎందుకు పెడతాను? గెలిచిన నేను ఫస్ట్ వచ్చింది అదే రెండు సార్లు అయిపోయింది ఇప్పటికి. ఫస్ట్ నువ్వు ఒప్పుకున్నావు అంటే ఒప్పుకున్నట్టే ఒకసారి పెట్టి చూడు. ఒక్కసారి మనమంతా మనం పెడదాం 2 సార్లు. ఓకే చెయ్యి ఒకటేసారి పెడతాం. మీకు అంతే 2 సార్లు వద్దు. మా అంతలో మేము పెడితే ఒకటేసారి పెడతాం. చాకు అందరికి చిట్టుకుమంటలేదు లోపల అయితే ఆనింది మరి చిక్కు అనలేదు. ఎందుకంటే ఇంకా లైట్ వస్తలేదు అంటే లైట్ తో మొత్తం బందోబస్తు వస్తుంది. లైట్ మీరు చూడొచ్చు శూన్యం సపోర్ట్ వస్తుంది ఇలా. సో మొత్తానికి గాయ్స్ ఇది ఈ రోజు ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ వచ్చేసి కూరగాడు అండ్ లాస్ట్ వచ్చేసి విజయగాడు అయితే వచ్చిండు. విజయగాడు లాస్ట్ వచ్చినందుకు గాను వానికి అయితే పనిష్మెంట్ షాట్ అయితే పెట్టినాము. సో ఎట్లా అనిపించిందో కామెంట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్.